డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక శాఖలు మొత్తం కూడా ఐఏఎస్ల మార్పు అంటే మొత్తం కూడా షఫ్లింగ్ అని జరిగిపోయింది. మొత్తం కూడా బదిలీలు అనేటువంటి కొనసాగినాయి. నిన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఇప్పుడు ఇంతకుముందు రామకృష్ణ ఆయన ఉండేనా, ఆయన తీసేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా సందీప్ సుల్తానిని పెడతా ఉన్నట్టున్నారు. ఇక రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రాపాలి, ఇక విద్యుత్ శాఖ సెక్రటరీగా రోనాల్డ్ రోజ్, హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్, కమర్షియల్ ట్యాక్స్ తర్వాత ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ, యూత్ సర్వీసెస్, టూరిజం, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యార్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ సందీప్ కుమార్ సుల్తానియా, తర్వాత ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ట్. అంటే ప్రధానమైనటువంటి ఏవైతే శాఖలు ఉంటాయో శాఖల మార్పులు చేర్పులు అనేటువంటివి జరిగినాయి. ఐఏఎస్ అధికారులు పాతల వాళ్ళు కాకుండా వాళ్ళ కొత్త వాళ్లకు కొత్త అవకాశాలు కల్పిస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తర్వాత గతంలో ప్రభుత్వం పనిచేసినటువంటి వాళ్ళకు ఒత్తాస పలికేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఒకేసారి 43 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఒక నాన్ క్యాడర్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్ఫర్లలో చాలా విభాగాల హెచ్ఓడీలు మారారు. పూర్తిగా పాలనపై దృష్టి పెట్టాలా ఈ బదిలీలు చేసినట్టు స్పష్టమవుతోంది. అయితే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగాను అదనపు బాధ్యతలు అప్పగించారు. సందీప్ సుల్తానియా పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగాను కొనసాగనున్నారు. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, తర్వాత కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక తర్వాత క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ను ప్రభుత్వం నియమించింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. దాదాపు 40 మంది ఐఏఎస్ అధికారులని మొత్తం కూడా శాఖలు మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం నిన్న. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.